కూడా లేఖనానికి కంటే గొప్పవాడు కాదు. మేమందరం కూడా నాయనా లేఖనం కొరకు వచ్చిన వారు. మీ లేఖనము మీదేమో, మీ మాటలు కనుక మీ మాటలు ఏనైనా రాత్రులు నాకు మా అందరికి కూడా దయచేసుకోమని చేస్తూ యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవ్యం ఒక మతం కాదు అని మనం మాట్లాడుతున్నాం. ఇద్దరు అబ్బాయిలు కూర్చోండి, మతాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. వాడు అన్నారు నాది నా మతం అన్నాడు, మరొకడు అన్నాడు నీది నీ మతం అన్నాడు కూడా. అట్టా పోట్లాడుకున్నాడు. మూడోవాడు అన్నాడు నాది రెట్ట మతం అన్నాడు. మతం అనేది లేదండి, క్రైస్తవ్యం మతం కాదండి, యేసుప్రభు వారు. యేసుప్రభు వారు లేకపోతే అది పెద్ద చర్చ అయినా చిన్న చర్చ అయినా అది కేవలం మతమేనండి. మతము ద్వారా ఎవరు రక్షించబడరు, యేసు రక్తము ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడతాడు. అది ఈనాడు మనం తెలుసుకోవాలి. అనేక మందిని ఈ దినాలలో నెమ్మది లేకుండా ఉన్నారు. మేము కళాశాలలో చదివేటప్పుడు చిరాలలో అప్పుడప్పుడు ఓటరేవుకి వెళ్ళేవారం. ఎందుకు వెళ్ళేవారం అంటే స్నానాలు చేయడానికి కాదండి. అక్కడ కొంతమంది నిరాశతో సముద్రంలో పడిపోవడానికని వచ్చేవారు. మాకు అర్థమైపోయేది ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడు. మెల్లగా వెళ్ళేవాళ్ళు. ఏం బాబు స్నానానికి వచ్చావా? అవునండి స్నానం చేద్దామని వచ్చా. అయ్యా మేము కూడా నీతో స్నానం చేస్తాం అనేవాళ్ళం. లేదండి నేను ఒక్కనే స్నానం చేస్తానంటాడు. స్నానం చేస్తాం, ఆయన పక్క అటు ఇటు ఇద్దరు కలిసి స్నానం చేస్తాం, పక్కకు తీసుకొస్తాం. బాబు నీవు చనిపోదామని తీర్మానం చేసుకున్నావా అన్నా. అవునండి. మరి ఎందుకు చనిపోలేదు? మీరు ఉన్నారు కదా అటు ఇటు, అందుకోలేను. గమనించండి, ఈ దినాలలో ఆత్మహత్య చేసుకునే వారు చాలా మంది కనబడుతున్నారండి. ఆయన గృహాలలో భార్య భర్తల సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోతే అనేక మంది యువతులైన వారు పెళ్లి పీటల నుండే లేచిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు చదువుకున్న వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా ఎక్కువ చదువుకున్నవారు. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటే లెక్చర్ అని అర్థం. అనే హిబ్రీ భాషలో కోహలత్ అనగా లెక్చర్ చేసేవారు. గమనించండి, లెక్చరర్స్ యొక్క పని ఏంటంటే అర్థమయ్యేటట్టు దేవుని వాక్యం అందించడం అండి. అనగా టీచర్స్కి మంచి అవకాశం అండి. ఎవరైతే యేసు లేకుండా ఉంటారో అలాంటి వారితో దేవుని వాక్యం అందించే మహా గొప్ప భాగ్యం. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రదేశంలో టీచర్స్ ద్వారానే సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ టీచర్స్ ఏం చేశారంటే ప్రభు నమ్ముకున్నవారు. ఆ దినాలలో అనగా టీచర్స్ చాలా తక్కువ మంది. హై గ్రేడ్ అని అనగా 8వ క్లాస్ పాస్ అయితే హై గ్రేడ్, ఎస్ఎల్సి పాస్ అయితే సెకండ్ గ్రేడ్. వాళ్ళందరికీ టీచింగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు మాత్రమే. చీరాల్లో బాపట్లో బాప్టిస్ట్ చర్చి పక్కనే ఆడ ఉంది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళేవారండి. గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పేవారు. వారి పని ఏమంటే పగల మాత్రం టీచర్స్గా ఉండేవారు, రాత్రుల్లో మాత్రం సేవకులుగా ఉండేవారు. వారు అనేక మందికి దేవుని వాక్యం అందించారండి. అలాంటి వారికి మనం ఎంతో రుణస్థలమండి. కానీ మరి కొంతమంది అయితే అరే ఆ ప్రభువు లేకుండా ఉంటారండి. ప్రభు లేక వారు మహా గొప్ప చదువుకున్నవారే. ఒకనాడు హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు, ఆయన ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆయన ఏమనంటే నేను కాదండి ఆ జోషిగారాయ్ గారికి పరిచయం చేస్తాను, ఆయనతో మీరు మాట్లాడన్నాడు. ఆయనంతా మాట్లాడుతున్నాడండి. ఏమండి నేను చాలా చదువుకున్నాను, పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా చేశాను. నేను ఉస్మానియాలో ప్రొఫెసర్ గారిని, చాలామందిని పిహెచ్డీకి సిద్ధం చేశాను. ఈరోజు రిటైర్ అయిపోయాను, కానీ హృదయములు ఆనందము లేదు. ఏమండి సంతోషం ఉందా? నేను అడిగాను. ఉండడానికి ఇల్లు కావాలి కదండి, వేసుకోవడానికి మనుషుడికి ఏం కావాలని? 3 కావాలి. తినడానికి తిండి అని, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. ఈ 3 కూడా ఇచ్చిన తర్వాత ఏమయ్యా నీవు బాగున్నావా అంటే ఏమనని నేను బాగలేదంటారు. బెంగళూరులో నేను పనిచేసేవాడినండి. రోజు ఈ లాయర్స్ మీటింగ్ జరుగుతుంది. నేను వెళ్ళి కూర్చున్నాను.
ఆ లాయర్స్ మీటింగ్లో ప్రసంగికులు ఎవరంటే అనగా హైందవుడు బేపనైన కోకా సుబ్బారావు గారు. ఆయన ఆ దినాల్లో చీఫ్ జస్టిస్ అనగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజైన్ చేసి వచ్చిన వాడు. రాజకీయ కారణం వల్ల రిజైన్ చేశాడు. ఆయన ముఖ్యమైన అతిథి. ఆయన ఈ మాట్లాడండి, అయ్యా మంచి ఉద్యోగం ఇవ్వండి, అయ్యా బాబు నీవు ఆనందంగా ఉన్నావంటే లేదని అంటాడు. మంచి చదువు ఇవ్వండి, అయ్యా ఆనందంగా ఉన్నావంటే అయ్యా లేదంటాడు. అయ్యా మంచి వైద్య సహకారం ఇవ్వండి, మంచి సాహిత్యం ఇవ్వండి, బాగున్నావంటే లేదంటాడు. అయితే మనుషునికి ఏం కావాలి? మనుషునికి ఏం కావాలి? ఆనాడు కోకా సుబ్బారావు గారు చెప్పిన మాట ఆయన బైబిల్ను ప్రస్తావించలేదు, కానీ బైబిల్ మాటనే చెప్పారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. పురుషులు చదవండి పెద్ద గొంతు కనుక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం ఎక్కడ చూసినా ఏమని బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఓనాడు ఒక ఊరు నుండి నేను సోదరు మనోహరం గారు ప్రయాణం చేసి వచ్చాం. అంటే ఎక్కడైనా కానీ వెస్టర్న్ మీట్ హోటల్ ఉంటాను, ఎక్కడ లేదండి, ఎక్కడ చూసినా బిర్యానీ బిర్యానీ కదండి. మనుషుడు రొట్టె వలన బిర్యానీ వలన బతకడు, కానీ చదవండి అయ్యా, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన, అదండి దేవుని మాట, దేవుని మాట. అరే ఆ దేవుని మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. 66 గ్రంథాలని గ్రంథముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కోకా సుబ్బారావు గారు అన్నారండి ఈ మాట. ఆయన రిఫరెన్స్ చెప్పలేదు, కానీ ఈ మాట చెప్పాడు. మనకు ఆనందం కావాలి, సంతోషం కావాలి, హృదయానికి నెమ్మది కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని. కోటి షాప్కి వెళ్ళాయా, నా హృదయానికి అయ్యా నాకు ఆనందం కావాలి, 1 కిలో ఆనందం ఇమ్మంటే ఆడేమంటాడు, నాకే ఆనందం లేకపోతే నీకేమిస్తానే అంటాడు. ఈ రీతిగా సగటు మనిషిలో హృదయంలో నెమ్మది లేక సతమవుతున్నారు. ఎందుకు అనేక మంది మత్తు పానీయాలకు గురవుతున్నారంటే వారి హృదయంలో నెమ్మది లేదు. గవర్నమెంట్ అంటున్నారు మత్తు పానీయాల మీద మేము భయంకరమైన ఆ కాలు పెట్టాం, కానీ ఎవరైతే కాలు పెట్టారో ఆ కాలు పెట్టిన అతనే మత్తు పానీయాలకు బలైపోయాడు. ఇంకేముందండి? మనుషులు ఆనందం లేదండి. ఆనందం కొరకు రకరకాలుగా మనుషుడు ఉంటున్నాడు. ఆ దినాల్లో కూడా ఆనందం కొరకు మనుషులు ప్రయాసపడ్డారండి. చూద్దామండి మార్క్ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. పెద్దగా చదివేవారే ఎవరైనా చదవచ్చండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి సూర్యుని అతిగా శోకం. నలుగురు ఉన్నప్పుడు నవ్వుతాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. అది శోకం అని నవ్వుతుంటాడండి. నాయా ఇప్పుడు కదండి మనతో నవ్వుతున్నాడు, వాడేంది మందు తాగి చచ్చిపోయాడు అంటారు. అనగా హృదయంలో ఆనందం లేదండి. ఈనాడు సగటు మనిషికి ఆనందం లేదు అనే మతం ఉంది మాట వాస్తవమే. మతం ఉందని అనేక మంది క్రైస్తవ మతమైన హైందవ మతమైన కానీ ఈ మతము ఏ మతము కూడా మనిషికి నిజమైన హృదయానికి ఆనందము కలిగించదు. ఇతను ఎంతో చదువుకున్నవాడు అనుకున్నాడు ఈ చదువు నాకు ఆనందాన్ని కలిగిస్తుందని, కానీ దుఃఖము కలిగించింది, శోకము కలిగించింది. అనేక మంది చదువుకున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్నారండి. సైంటిస్టులు దేవుడు లేకుండా సైన్స్ను నమ్ముకున్న అనేక మంది సైంటిస్టులు వారు ఆత్మహత్య చేసుకున్నారు. వారు తుపాకుతో కాల్చుకుంటున్నారు. నెమ్మదిలేని బ్రతుకులుగా జీవిస్తుండగా వారు చనిపోతున్నారండి. ఈయనేమనుకున్నారంటే 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తారండి. సంతోషము చేత నీవు మేలును అనుభవించి మరియు అది వ్యర్థ ప్రయత్నమాయను, నవ్వుతో నీవు వెర్రిదాను మరియు
నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరు అని నా దేహమును ద్రాక్షరసము చేత రెండు విషయాలండి. ఒకటేమంటే ద్రాక్షరసం మత్తు పానీయాలు, రెండవది మతిహీనత అనగా డ్రగ్స్ అన్నమాట. అని ఈ దినాల్లో సగటు మనిషి చూస్తుంటే పూర్వకాలం ముందు సారాయి దాగి నవ్వుతూ పాటలు పాడుతూ వెళ్ళేవాడు. ఈరోజు సారాయి దాగి నవ్వుతూ పాటలు పాడేవాడు లేరండి. అక్కడే కూలిపోతున్నారు. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, మతిహీనత అని ఆ మైండ్. కొంతమంది ఏమో మానసికమైన ఆనందం కొరకు, మరికొందరు అసలు మన మనసు గురించి తెలుసుకుందామని డ్రగ్స్ తీసుకున్నారు. కానీ హృదయంలో నెమ్మది లేదండి. ఈనాడు సగటు మనిషి నెమ్మది లేకుండా, హృదయంలో ఆనందం లేకుండా ఉంటున్నానండి. ఆనందం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక విషయం చెప్పారు. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడు. అయ్యా, నాకు నెమ్మది లేదండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తుంటాను, నాకు డబ్బులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి అంటే ఆ సైకియాట్రిస్ట్ ఏమన్నా అంటే మందులు ఇచ్చి ఇవన్నీ తీసుకోయా, వారం అయిన తర్వాత రండి అన్నాడు. ఈ వారం అయిన తర్వాత వస్తున్నాడు. హలో, బాగున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా అన్నాడు. లేదండి, సంతోషం లేదు, ఆనందం లేదు. అట్టనా? అయితే మన ఊర్లో పెద్ద సర్కస్ ఉంది కదా, సర్కస్లో బహూన్ గాడు ఉంటాడండి. ఆ బహూన్ గాడిని చూడడానికి ఆ సర్కస్ 3 ఆటలు ఉంటాయి. 3 ఆటలు డబ్బులు తీసుకెళ్ళి ఆ 3 ఆటలు చూడు. ఆ సర్కస్ బహూని మాత్రం చూస్తే మహా నవ్వు 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 ఉంటుంది. నవ్వుతూ ఇంటికి వెళ్ళి బిర్యానీ తీసి పండుకో, నవ్వుతూ లేస్తావు అన్నాడు. కానీ ఆయన అన్నాడు, నేనే ఆ బఫూన్ అండి, నాకే ఆనందము లేక నీ దగ్గరికి వచ్చానయ్యా అని అందరిని నవ్వించేవాడు ఒక ఆయన తానే ఏడుస్తున్నాడండి. ఈనాడు సగటు మనిషి ఏడుస్తున్నారని గమనించండి. ఈ సగటు మనకి వాక్యం చెప్పవలసిన అవసరత ఉంది. అందుచేత సామూహికమైన సభల కంటే వ్యక్తిగతమైన స్వంత చాలా గొప్పది. ఆయన క్రాస్ అండ్ స్విచ్ ప్లేన్ అయిన ఆయన ఒక వ్యక్తికి సువార్త చెప్పిన తర్వాత ఆ రీతిగా అనగా దేవుని యొక్క సువార్తలు యేసు ప్రభుల వారు ఆయన ప్రసంగాలు వినడానికి అనేక వేల మంది వచ్చారు. 5,000 మంది పురుషులు వచ్చారు, 5,000 మంది స్త్రీలు కూడా వచ్చారని పండితులు చెప్తున్నారు. 10,000 మంది యేసు యొక్క సువార్త వినడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు ఒక్క స్త్రీ కొరకు వెళ్ళారు. ఆ స్త్రీ పేరేం పేరమ్మా? పేరు తెలియదండి, సమరయ స్త్రీ అని ఏముందంటే ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆ మార్గంలో యూదులు వెళ్ళరండి, కానీ ఆయనే అపాయింట్ చేసుకున్నాడు. ఐ మస్ట్ గో, ఈ దారిలో నేను వెళ్ళాలి అని. ఏమండి, యేసయ్య ఆయన పాదాలు ఎలాంటి పాదాలు, ఆ పాదాలు ఎంత రక్తం కారిందో నడుస్తుండగా రకరకాల స్థలాల్లో. ఏనండి, ఈ రోజుల్లో మనకు మంచి రోడ్లు ఉన్నాయి. పూర్వకాలం ముందు ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాంటి రోడ్లు లేవు. అయినా దేవుని సేవకులు వచ్చారు, వాక్యం ప్రకటించేశారు. ఈ దినాల్లో అలాంటి సమార్థక ఉద్యమం జరిగిపోయిందండి. యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. కానీ నాబోటి ప్రసంగికుడైతే నువ్వు చెడ్డదానివి, వ్యభిచారునివి, 6గురిని మోసం చేశావు అని మనం ప్రసంగం ఎలా ప్రారంభం చేస్తాని? తిట్లతోనే ప్రారంభం చేస్తాం. కానీ ప్రభు అని అంటాడు, అమ్మా కాదమ్మా, ఒక కాలం వస్తుందమ్మా, మీరు పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేమును ఆరాధించరు. ఏదనాలండి, ఏమండి మాకు చర్చికి వస్తారా, మా చర్చి భలే ఉంటుంది అని ప్రారంభం చేస్తారు. చర్చిల మీదనంటే ఈ యొక్క ప్రాపగండ ఎక్కువైంది, కానీ యేసును పరిచయం చేసే ప్రాపగండ తక్కువైపోయింది. మా చర్చి భలే ఉంటుందండి, మా దైవసేవకుడు భలే వాక్యం చెప్తానండి, అబ్బా కడుపు పైన వీస్తానండి, రకరకాలుగా ఉంటాయండి, మంచి వాద్యం ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, మీటింగ్ అయిన తర్వాత భోజనం కూడా ఉంటాయండి. ఇంకేం కావాలండి? చాలామంది అలా అనుకుంటామండి. క్రైస్తవ్యం అలా కాదు.
ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎంతసేపు మాట్లాడో మనకు తెలియదండి, ఎందుకంటే క్లుప్తంగా రాశారు. అమ్మా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సత్యాన్ని దేవుడు ఒక స్త్రీకే బయలుపరిచాడండి. అనగా తను తాను ప్రత్యక్షపరచుకుంది ఇద్దరు స్త్రీలకే. ఒక ఆమె సమరయ స్త్రీ, రెండో ఆమె మగ్దలిని మరియ. ఆమె అడుగుతుంది, ప్రాయ ఈ యొక్క నీరు కావాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళి నీ భర్తగా అని పిలుచుకురా. చెప్పింది తన హృదయాన్ని, తన జీవితాన్ని. అమ్మ, నాకు తెలుసు నీకు ఉంచుకున్నవాడు నీ భర్త కాడు అని. అయ్యో, నీవు ప్రవక్తలాగా ఉన్నావే. చూడండి ఏ రీతిగా ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మా యొక్క ఆరాధన క్రమం ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, అమ్మా, ఓ రోజు వస్తుంది అప్పుడు అక్కడ ఆరాధించరు, ఇక్కడ ఆరాధించరు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అయ్యా, క్రీస్తు వచ్చి మాకు అన్నీ తెలియజేస్తాడు. వెంటనే, అమ్మా, నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన. హృదయంలో నెమ్మది వచ్చిందండి. అనగా భయంకరమైన అని ఆ జీవితంలో ఉన్న ఆమెకి హృదయంలో ఆ మహా గొప్ప ఆశ, దేవుడి కొరకైన ఆశ. ఆమె అనుకోవచ్చు, భర్తలు మార్చడం ద్వారా హృదయానికి నెమ్మది ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఎవరిని మార్చినా ఏమి మార్చినా హృదయానికి నెమ్మది రాదు, కానీ దుఃఖమే వస్తుంది. ఆమె తన జీవితాన్ని ఇచ్చేసింది ప్రభువుకి. అనగా మొట్టమొదట సువార్థికురాలైపోయిందండి. అన్ని లేని వారికి సువార్త చెప్పి సువార్థికురాలైపోయింది. ఆ ఊరి వారంతా ప్రభుని అంగీకరించారు. అయ్యా, నీ వచ్చి మా దగ్గరుండు అని ప్రభువుల వారిని అక్కడ పెట్టుకొని ఆ 4 దినాలు ఆయనకు నోటి మాటలు విని, అమ్మా, నీవు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ ఈయన గారిని అనగా యేసు యొక్క మాటను బట్టి మేము దేవుణ్ణి నమ్మాము, ఈయనే మా రక్షకుడని చెప్పారు. ఈనాడు ఎంతమంది ఇలాంటి జీవితంలో ఓడిపోయారు. ఆ ఓడిపోయే వారికి సువార్త చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అని ఈనాడు ఆలోచిస్తున్నామండి. అలాంటి వారు అన్నారయ్యా, మాకెవరైనా సువార్త చెప్తారా అని. వారు అడగరండి, కానీ అడగపోయినా కానీ హృదయంలో మాత్రం నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, నన్ను ఎవరైనా కానీ కనికరిస్తారా, ఈ పరిశుద్ధమైన లేఖనాల్లో ఎవరైనా నాకు చెప్తారా? కోక సుబ్బారావు గారు అన్నారు, మనుషుడు ఏమండి రొట్టె వలన బతకడు, కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఈనాడు అనేక మంది నాశనాలు వెళ్ళిపోతున్నారు. మనము ప్రజల గ్రంథం 2వ అధ్యాయం చూస్తే ఆయన అనుకున్నాడు, అక్కడక్కడగా వాయిద్య సంగీతాలు ఉన్నాయి, ఈ బృందాలను అందరూ నా ఇంట్లోనే జరుపుకుంటాను, వారు పాడుతుండగా హాయిగా నిద్రపోతాను, మహా సంతోషంగా లేస్తాను, ఆనందంగా లేస్తానని ఆయన అనుకున్నాడు. చూద్దామండి 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు, దయచేసి గమనించండి. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. అయ్యా క్షమించండి, ప్రసంగి 2:8. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములన చూడండి, నేను గాయకురాండ్రను మనుషులు ఇచ్చే సంపదని యావత్తు కూడా తీసుకున్నాను. అనగా మంచి సంగీతం, ఆహ్లాదమైన సంగీతం, మానసికమైన ఉత్తేజం కొరకు సంగీతం అంత అనుకున్నాడు. ధనవంతుడు అవుదాం అనుకున్నాడు అంటూ ఆయన ఏమంటున్నాడు చూడండి, 11వ వచనము. పురుషులు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను ప్రేరిన ప్రయాసను నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థమైనండి. తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలికమైన ఆనందాన్ని ఇవ్వదండి. చూడండి, మనం వాయిద్యాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అవును అవసరమే. మంచి గాయకుని పిలుస్తున్నాం, అవసరమే. కానీ ఈ మహానుభావుడు తన ఇంట్లోనే గాయక బృందాన్ని పెట్టుకున్నాడు, తన ఇంట్లోనే వాయిద్య బృందాన్ని పెట్టుకుని అంటున్నాడు, నేను వీటన్నిటి కొరకు ప్రయాసపడ్డానండి, ఆఖరి నాకు ఏమైనా ఆనందం కానీ సంతోషం వచ్చిందా అంటే ఆయన ఏమన్నాడండి, ఇస్సాకు గారు ఏమన్నారు, అవన్నీ వ్యర్థమైనట్టుగాను వాడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఉన్నాయి. గమనిద్దామండి, ఈనాడు మనుషుడు దేని కొరకు వెతుకుతున్నాడు? ఆనందం కొరకు వెతుకుతున్నాడు,
ఆనందం మానసికమైనది మాత్రం కాదండి, ఆనందం హృదయ సంబంధమైనది. ఇంగ్లీష్లో జాయ్ అంటారు, హ్యాపీనెస్. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ ద హ్యాపీనింగ్స్. అనగా హ్యాపీనెస్ అనేది సంతోషం, తాత్కాలికమైన సంఘటనల మీద ఆధారపడతాయి. చిన్న అబ్బాయికి ఒక నాయన వాళ్ళ తాతగారు ఏం చేశారంటే గుర్రం కొనిచ్చారు, చెక్క గుర్రాన్ని. ఆ చెక్క గుర్రం గురించి మా తాత గుల్లం కొనిచ్చాడు, మా తాత గుల్లం కొనిచ్చాడు ఎగురుతున్నాడు. ఆ తాత గుర్రం ఇరిగిపోయిందండి, ఏడుస్తున్నాడు. కదండి, ఈ దినాల్లో మనుషులిచ్చే సంతోషం అవన్నీ కూడా ఆనీతిగా ఉంటాయండి. దేవుడిచ్చే ఆనందం, కలువరి శిలలో మన కొరకు చనిపోయిన యేసు ఇచ్చే ఆనందం, ఈ ఆనందం కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. నీవెవరికైనా యేసును పరిచయం చేసేవా? ఆనాడు యేసే వచ్చి తను పరిచయం చేసుకున్నాడు. ఈ సమరయ స్త్రీ రక్షించబడిందండి. పురుషులు ఒక ఆయన యేసు చూద్దామని వెళ్ళాడు. ఆయన పేరు జక్కయ్య అంటున్నాం. ఈ జక్కయ్య ఇంటికి వచ్చాడండి యేసయ్య, కానీ చెట్టుకు వచ్చాడు. చెట్టు దగ్గరికి వచ్చి పైరు చూశాడు. మనడు పొట్టోడు ఎంత కష్టపడి ఎక్కాడోనండి కదండి. పొట్టివారు ఒక బాధలు ఎంత ఉంటాయండి. పొడుగు పొరుదాం, పొడుగు పెరుగుదాం, పొడుగు పెరుగుదాం అనుకుంటారు. ఎంత పొడుగు తిరుగున్నా అంతేనండి. ఆ మధ్య ఒక ఆయన వచ్చారంట, దైవదాసుడు. ఆయన ప్రార్థన చేస్తే 2 అంగుళాలు పెరుగుతారంట. ఆయన ఆశతో వచ్చారండి. వారం దినాలు మీటింగ్స్ ఏం పెరగలే, ఇంకా లేకపోతే తరిగిపోయారు. అలా ఉంటాయండి మనుషుని యొక్క ప్రయత్నాలు. ఈ పొట్టాడు ఏ చెట్టు ఎక్కారండి? మేడి చెట్టు. అంతేగాని నల్లటి కాయలు ఉంటాయి, నీరడి కాయలు అది ఎక్కలేదండి. యేసును చూద్దామని వచ్చారండి, యేసు కొరకైన ఆశ. కానీ యేసు కరెక్ట్ అడిగి వచ్చానంటాడు. జక్కయ్య, అరే నా పేరు ఎట్ట తెలుసు నాయన? గమనించండి, యేసుకు మనందరి పేర్లు తెలుసండి. యేసుకు మన పేరు తెలియకుండా ఉండవండి. వైఎస్ఆర్ గారి గురించి అంటారు 1,00,000 పేర్లు నాకు జ్ఞాపకం అంట. కానీ యేసుకు ఎన్ని లక్షల పేర్లు జ్ఞాపకం అనండి. ఆయన జక్కయ్య త్వరగా దిగు అంటే ఎప్పుడైతే పేరు పిలిచాడో పిలిచాడో, యేసు ప్రతివారి పేరు ఎరిగాడు. ప్రతివారిని కూడా పేరు పెట్టి పిలుస్తానండి. మనమైతే పొట్టోడా, పొడుగోడా, బొంగ మొహోడా ఆ రకంగా పిలుస్తాం. కానీ యేసయ్య పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకంటే యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. నీవు త్వరగా దిగయ్యా అన్నాడు. ఎందుకు ప్రభువా? నేడు నేను నీ ఇంట ఉండవలసిందయ్యా, అందుకోసం వచ్చాను బాబు, త్వరగా దిగు. ఎంత కష్టపడి ఎక్కాడో కానీ దిగాడు, బుస్సు అని దిగిపోయాడండి. ఇక యేసు వచ్చిన తర్వాత హృదయంలో మా గొప్ప యుద్ధం పోరాటం వచ్చిందని. ప్రభువా లంచుకుంటాను ఆయన, నేను ఎవరి యుద్ధానండి కానీ అయ్యా అంశం తీసుకుంటే వారికి 4 అంతలు చెల్లిస్తాను ప్రభా. చూడండి, యేసు జీవితాలు మార్చేవాడండి. అనే అతని జీవితాన్ని ఏ రాష్ట్రం మార్చలేకపోయింది, ఏ ప్రభుత్వం మార్చలేకపోయిందండి. ఈనాడు కూడా ఏ ప్రభుత్వం మార్చలేదండి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని. అతని జీవితాన్ని యేసు మార్చాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని ప్రభువు దర్శించాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ప్రియమైన సోదరులారా, ఈనాడు మన యేసు మన ఇంట్లో ఉన్నాడా? మన ఇంట్లో ఉంటే మన ఇల్లు ఎలా ఉంది అని. కొన్ని గృహాలు ఎలా ఉంటాయంటే, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లోని, బంధువు కూడా. ఆయన ఇంటికి వెళ్తున్నారు, లోపలికి వెళ్ళి కూర్చుందామని. భార్య గారు అన్నారు, అంకుల్ కుర్చీ లేదులేమ్మా బయటే కూర్చుంటానన్న. లేదు అంకుల్ లోపల కూర్చోండి. లేదమ్మా బయట కూర్చుంటానన్న. ఎందుకంటే లోపల వారి కింద పిల్లలు 2 ఉన్నారండి, 3 పిల్లలు. భయంకరమైనటువంటి వాసన. ఏంటి? ఒంటేలు వాసన. ఈమె గారు నర్సే, కానీ ఆ పిల్లలు ఒంటేలు అయిన తర్వాత ఆమె ఒట్టిన ఒక చెంబుతోనే కడుగుద్దు. కానీ చెంబుతో కడిగిన తర్వాత మన లాంటి బంధువులని వెళ్తే మనకేనండి వాసన. అంటే వాళ్ళకేం వాసన ఉండదు, ఎందుకంటే అక్కడే పనుకుంటారు కనుక. ఈ రీతిగా జీవితాలు పాడైపోయానండి. గమనిద్దామండి, దేవుడు జీవితాల్ని మార్చేవాడు, మన గృహాలను మార్చేవాడు. మన గృహాలు మారాలండి. మన గృహాలలో యేసు ప్రభు వారికి ఆహ్వానం ఉండాలి. యేసు ఎవరైనా కానీ మన ఇంటికి వస్తే, అయ్యా ఇల్లు యేసు ఉన్న ఇల్లేనండి అనాలి. కొంతమంది ఇంటికి వెళ్తే యేసు ఉన్న ఇల్లు కాదండి, అక్కడ టీవీ ఉన్న ఇల్లు.
అందరు కలిసి టీవీ చూస్తుంటారు, సినిమా చూస్తుంటారు. ఒకనాడు తెలంగాణలో ఒక చర్చికి వెళ్ళానండి. ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు, జోషికారయ్య గారు ఉన్నారు, వారు యవనస్తులతో మాట్లాడి యవనస్తులు ఉండన్నారు. యవనస్తులు ఎవరు లేరండి. అర్థం కాల. నన్ను పిలిచిన ఆయన అన్నాడు, వస్తారు బ్రదర్, వస్తారు అన్నాడు. ఎంతసేపటికి వస్తాను? గంట సేపుకి వస్తాను. ఈ గంట సేపు ఎక్కడికి వెళ్ళానండి? ఏమీ లేదండి, పక్కన పాస్టర్ గారి ఇంట్లో టీవీ ఉందండి, ఆ టీవీ పెద్ద స్క్రీన్ ఉంది కనుక చూడడానికి వెళ్ళారండి. పాస్టర్ గారి ఇంట్లో పెద్ద టీవీ అనేటప్పటికి ఏమైందండి, గంట సేపు అయిన తర్వాత వచ్చారండి. వాళ్ళు అన్నారు, అయ్యా జోషికారయ్య గారు 10 నిమిషాలు మాటలు విడిచిపెట్టండి అన్నారు. వాక్యం కొరకైనా ఆకలి. దీనందరికీ ఎవరండి దీనికి నాంది పలికింది? ఆ యొక్క చర్చి పాస్టర్ గారి. ఆ చర్చి పాస్టర్ గారి ఇంట్లోనూ పెద్ద టీవీ ఉంది కనుక ఇవి వచ్చిన వారందరూ యవనస్తులు, అయ్యా మా ఇళ్లలో చిన్న టీవీ ఉంది, అదే నాలుగు పెద్ద టీవీలు ఉండే కాదు, కానీ పాస్టర్ గారి ఇంట్లో పెద్ద టీవీ ఉంది కనుక అయ్యగారు ఆదివారం వస్తాం, సినిమా వస్తుంది, సినిమా చూసిన తర్వాత మేము వెళ్ళిపోతామన్నారు. చూడండి, అనేక మంది ఈ రీతిగా హృదయాలు నెమ్మది లేకుండా సినిమా నెమ్మదిస్తుంది అనుకున్నారు. కానీ ఎంతమంది యాక్టర్స్ నెమ్మది లేక తమను తాము పొడుచుకొని చచ్చిపోయారు. ఎంతమంది తమ సొంత చీరలతోని ఆ చున్నీతో వారి మెడకు చుట్టుకొని చనిపోయారు. ఎందుకంటే కట్టుకున్న భర్త ఉన్నాడు, అతడు సినిమా యాక్టరే, చాలా సంతోషంగా ఉంది. అలా చనిపోయిన మొట్టమొదటి క్రైస్తవురాలే, మలయాళి క్రైస్తవురాలే, 21 సంవత్సరాల అమ్మాయి. ఇంత అనుభవం అనగా మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు సంజీవ్ రెడ్డి గారు. కానీ నెమ్మది లేదండి. అందుచేత నెమ్మది లేని బ్రతుకులు ఈ దినాలు ఉన్నాయి. క్రైస్తవులను మనకేం ఇక్కడ నెమ్మది ఉంది? నెమ్మది యేసుక్రీస్తు దగ్గరే. అందుచేత మనము ఎవరైనా కానీ మారు మనసు పొందకుండా ఇంకా ఉంటే, అయ్యా అనేక మంది ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. నీవు కూడా ప్రభు నమ్ముకో, నీవు కూడా దేవుని వాక్యాన్ని ప్రచురం చేయి. ఇలాంటి మీటింగ్లో కాదండి, బయటనే కానీ దేవుడు నీకు ఎక్కడ అవకాశాలు ఇస్తే అక్కడే, రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ. ఈ మధ్య అమెరికాలో ఒక ఆయన రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, చర్చిల్లో ఆల్టర్ లేదండి, చర్చిల్లో స్టేజ్ ఉంది అంటే డ్యాన్సులు వేస్తున్నారంట స్టేజీల్లో. ఏమండి, చర్చిల్లో ఈరోజు ఆరాధన లేదండి, మార్కెట్ ఉందని. అంటే చర్చ అయిన తర్వాత అమ్మలక్కలు అంటారు, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావక్క? ఓహో, గుర్రం పెద్దబాయి కుట్లోనా చీరాల. ఏమంటండి విన్యాసం కదండి, చీరల విన్యాసం, రంగుల విన్యాసం, పెద్ద పెద్ద పటాల విన్యాసం. యేసు ప్రభు వారు కనపడటం లేదండి, యేసు ప్రభు వారు కనపడటంలా. సిలువ వేయబడిన యేసు ప్రభు వారి యొక్క అనగా పెద్ద సేవకుని యొక్క పెద్ద కటౌట్ ఉంటుంది, కానీ సిలువబడిన యేసు యొక్క సిలువ మాత్రము ఎక్కడో మూలుంటుంది. ఇది మన క్రైస్తవ సంఘాల యొక్క దౌర్భాగ్యం. ఇలాంటి దౌర్భాగ్యానికి మనం అంకితం కాకూడదండి. ఏ మనుషుడు కూడా దేవుని కంటే తను తాను ఎక్కువగా హెచ్చించుకోడు. మరొకరికి రక్తం కాచిన మన ప్రభువు యవన కాలమందు 3.5 సంవత్సరాలు ఎంతగా ప్రయాసపడ్డాడు. ఏమండి, ఆయన ఎంతగా ప్రయాసపడి కలువరి శిలలో నీ కొరకు నా కొరకు రక్తం కాచిన తర్వాత మనం ప్రభువు వారిని అంగీకరించుంటే సుఖపడడానికి ఇష్టపడుతున్నామా, ఆయన పక్షంగా వెళ్ళి కొంచెం శ్రమపడడానికి ఇష్టపడుతున్నామా? ఈనాడు శ్రమ పొందేవారు కావాలండి ప్రభు పక్షంగా. ఈనాడు యేసు పక్షంగా యేసు ఏ రీతిగా శ్రమ పడ్డాడో ఆ రీతిగా శ్రమ పడలేముగా. ఎందుకంటే ఆయన ప్రపంచం యావత్తు కొరకు కూడా రక్తం కార్చాడు. కనీసం నీ ఇంటి వారి కొరకైనా రక్తం కార్చావా? నీ ఇంటి వారి కొరకైనా కనీసం కన్నీరు కార్చావా? గమనించండి. మా చిన్నతనంలో రాజేష్ గారు అని వచ్చేవారు. ఆయన గూడూరు. ఆయన నాకు 12 సంవత్సరాలకి రాలేదండి. మా అమ్మగారు అన్నారు, అంకుల్కి వెళ్ళి కాఫీ ఇచ్చేవారు. ఆ దినాల్లో టీ లేదండి, కాఫీ ఇచ్చేవాడు, పిప్పర్మెంట్ ఇచ్చేవాడు. పిప్పర్మెంట్ తీసుకున్నాను, బాబు సెలవులు కదా మనం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆ ఇంట్లో నాకంటే పెద్ద ఒక ఆమె ఉంది, ఆమెతో అన్నబ్బా ప్రార్థన చేసుకుందాం. ఆ దాసుడండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాండి. నేను ఏడ్చాను, ఆయన ఏడ్చాడు కనుక ఏడ్చాను, అంతే, నాకు తెలియదు. ఆమె కూడా ఏడ్చిందండి. ఈనాడు విలపించు ప్రవక్తలు కావాలండి. ఇర్మియాను గురించి ఏమన్నారంటే,
ఆయన విలిపించే ప్రవక్త, విలాప వాక్యాలు రాసిన ప్రవక్త, ఆయన విలిపించే ప్రవక్త. నీ విలిపిస్తున్నాడు. అయ్యో జన సమర్థమైన పట్టణం ఎలా అయిపోయింది, ఏకాకి అయిపోయిందండి అని ఆ జన సమర్థమైన పట్టణాన్ని గురించి ఏడుస్తున్నారు. ఏ రోజు ఏడుద్దామండి. ఈనాడు యేసు లేకుండా అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారండి. వారు మత్తు పానీయాలకి మానసులైపోయారు, మత్తు పదార్థాలకి మానసులైపోయారు. తమ భార్యల పట్ల నమ్మకంగా లేరు, తమ భర్తల పట్ల నమ్మకంగా లేరు. ఎవరండి వీరంతా? క్రైస్తవులేనండి. హైందువులైతే పర్వాలేదు, క్రైస్తవులే. అందుచేత మన మీద దేవుడు గొప్ప భారం పెట్టాడండి. మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారు. ఆయన పౌలు గారు, మేము దేవునికి లెక్క చెప్పబడవలసిన వారమైనట్టుగా మేము మిమ్మల్ని కాయుచున్నాము. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి లెక్క చెప్పించాలి. మహా గొప్ప భక్తుడు అనగా ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారు గొప్ప ప్రసంగికుడు. ఆ మీటింగ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి, జాన్ వెస్లీ, నీ మెసేజ్ భలే ఉందా అన్నాడు. భలే బాగుందన్నాడు. జాన్ వెస్లీకి వెళ్ళారు, ఏడ్చారండి. ప్రభువా, నా ప్రసంగం బాగుందన్నాడు ఆయన, కానీ నువ్వు బాగుండమని అనలేదు నాయన. నిన్ను చూపించలేని నా ప్రసంగం ఉంది నాయన, అయ్యా క్షమించని ఆయన ఏడ్చారంటండి. ఈనాడు నేను ఏడవాలండి, నీవు ఏడవాలి. దేవుని సేవకులను మనం అనేక మంది ఉన్నాం. సంపూర్ణమైన సేవకు వచ్చిన వారు ఉన్నాం, ఉద్యోగాలు చేస్తూ సేవకులు వచ్చిన వారు ఉన్నాం. ఏదైనా కానీ మన మోకాలు ఏమని అడిగినా లేదా అని, మోకాలు అరిగిన జీవితాలు కలిగిన వారంగా ఉండాలి. ఈనాడు అనేక మంది చదువుకున్నవారు అనగా ఆత్మీయమైన ఆనందం లేకుండా ఉన్నారు. అలాంటి వారు వద్దకెళ్ళి చెప్పేవాళ్ళు ఉన్నారని. ఆనంద గారికి వందనాలండి. గమనిద్దామండి, ఈరోజు రక్షించబడిన వారు రక్షించబడాలి. రక్షించబడిన వారు మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన వేరు, ప్రార్థన. మామూలు ప్రార్థన చేస్తామండి. విజ్ఞాపన ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థన అంటే హృదయమంతా కూడా పెట్టి ప్రార్థన చేసే ప్రార్థన. అది విలాప వాక్యాల ప్రార్థన. ఇలాంటి వారి కోసం ప్రభు చూస్తున్నాడు. ప్రియా సోదరులారా, అనేక మంది రాజకీయాలు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఆనందం లేదండి. డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్న తర్వాత అనేక మంది ఈ ఎమ్మెల్యే వాళ్ళు, ఎంపీలు వారు ఆత్మహత్య చేసుకున్నారండి. న్యూస్ పేపర్లు చూడండి, ఆత్మహత్య చేసుకునేవారు సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువ చదువుకున్నవారు ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు, ఇలా రాజకీయ నాయకులు ఉన్నారండి. ఎందుకంటే వారికి సంతోషం ఉంది కానీ ఆనందము లేదు. ఈరోజు నీకు ఆనందం ఉందా? యేసును నీవు కలిగి ఉన్నావా? నీ హృదయంలో యేసు ఉన్నాడా? ఈ ప్రసంగ గ్రంథంలో అనేకమైన విషయాలు చెబుతూ ఉంటాడు. వాటన్నిటిని గురించి ధ్యానం చేసుకోవడానికి మనకు టైం లేదు. ఆయన రాజకీయాలు మాట్లాడతాడు, ఆయనగానే కోర్ట్స్ విషయాలు మాట్లాడతాడు. కోర్టులో కూడా న్యాయం ఉందా అంటే అక్కడ కూడా న్యాయం లేదంటే, మరి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ఆనందం ఉంది? యేసు ప్రభులోని. యేసు ప్రభువులో ఆనందం ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువులో ఉన్న ఆనందాన్ని నాకు ఎలా నేను సంపాదించుకోగలను? డబ్బులు ఇచ్చి సంపాదించుకోలేనండి, లేకపోతే పాటలు పాడి సంపాదించుకోలేనండి. కానీ ఎవరో ఒకరు యేసు నాకు పరిచయం చేస్తేనే. యేసు ప్రభువారు నడిచి వెళ్తున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నడిచి వెళుతున్న యేసును చూపిస్తున్నాడు. ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో ఈయనే, ఇదిగో అంటే సి అనగా ఎల్లు చూడయ్యా, చూడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే. యోహాను శిష్యులు ఇద్దరు ఉన్నారు అక్కడ, యోహాను గారు, ఆంద్రీ గారు. వెంటనే వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే చెప్పిన వాడు ఒక ఆయన ఉన్నాడు, చూపించిన వాడు ఒక ఆయన ఉన్నాడు కనుక ఆయన మాటను బట్టి, ఎందుకంటే ఆయన మాటను విలువ చేశారు. ఎందుకంటే ఆయన జీవితం అలాంటిది, ఆయన జీవితం అలాంటిది. ఒకవేళ అలాగానే లేకపోతే వెళ్ళేవాడు నమ్మడు. నువ్వే నమ్మకపోతే నీవేమి నమ్ముతావండి అన్నాడు.
యేసు ప్రభు నమ్ముకోనండి నేను మాత్రం తాగుబోతానంటే ఎవరు నమ్మరండి. యేసు ప్రభు నమ్ముకోండి నేను కూడా సిగరెట్ తాగుతానంటే ఎవరు నమ్మరు. ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం అలాంటిదని అలాంటి. కానీ ఇద్దరు వెళ్ళిపోయారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారు వెనక్కి తిరిగారు. బాబు మీరు ఏమి వెతుకుతున్నారన్న. రబీ నీవెక్కడ కాపురం ఉన్నారు? యేసు అన్నాడు మీరు వచ్చి చూడండి అన్నాడు. వచ్చి చూశారండి. ఆయన ఇంటిలో ఎక్కడ కూడా సినిమా గురించినటువంటి కరపత్రాలు కానీ టీవీ కానీ ఇలాంటిదేది కూడా లేదు. పరిశుద్ధమైన లేఖనాలు ఉన్నాయి. యేసును చూచాడు. అయ్యా లేఖనాలు ఎవరి గురించి చెప్పబడిందో ఆయన ఈయన అని హృదయంలో నెమ్మది. ఆంధ్రి గారు చూచారని తన అన్నగారు పేతురు గారిని, అయ్యా లేఖనాల్లో ఎవరి గురించి అయితే చెప్పబడ్డాయో ఆయన ఈయన అని చెప్పి ఏముందో తెలుసా, పేతురు గారిని తోడుకొని వచ్చానంట. ఈనాడు తోడుకొని రావాలండి, తోడుకొని రావాలి. మీటింగ్స్లో ఎంతమంది వచ్చారనేది సంఖ్య కాదండి, ఎలా వచ్చారు అనేది అది తోడు. ఎవరైనా నీవు తోడుకొని వచ్చావా అని. నీవే ఎప్పుడు వస్తావు, కానీ ఎవరైనా తోడుకొని వచ్చావా? నేను బాగున్నాను, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను నిజమే, కానీ ఎవరినైనా ఎందుకు తోడుకొని రాలేదు, ఒంటరిగా వచ్చావు? దేవునికి లెక్క చెప్పాలి. యేసును అంగీకరించి కూడా రక్షణ అనుభవం కలిగి ఉండి కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయకుండా నీ ఒంటరిగా వచ్చావంటే నీవు దేవునికి తప్పనిసరిగా లెక్క చెప్పాలి. దేవుడు ప్రసంగికుల కొరకు చూడటం లేదని తోలుకొని వచ్చే వరకు చూస్తున్నారు. నాలాంటి వారి కొరకు చూడటం లేదని ఎవరైనా తోలుకొని వస్తారా? ఒక్కొక్కళ్ళైనా అమ్మా యేసు అక్కడ ఉన్నాడు, యేసుగా బోధ అక్కడ ఉంది, రండి అని జీవితాలు మారిన ఒక వనిత మరొకరు తీసుకొని వస్తే ఆమె సమరయ స్త్రీ అయినా పర్వాలేదండి, ఆమె యేసు నమ్ముతుంది. ఎందుకంటే ఆ రోజు సమరయ స్త్రీతో ఆమెన్నారు, అమ్మా నీవు చెప్పిన మాటల బట్టే కాదండి, మేము కనులారా చూచాము, ఈయనే రాబోతున్నటి ఆ మెస్సీయ అని వారు యేసు నమ్ముకొని ఈ సమరయులు సంఘంగా ఉన్నారు. ఏమండి, క్రైస్తవం మతం కాదండి, క్రైస్తవం మందిరాలు కాదండి, క్రైస్తవం అంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు లేకుండా అనేకం ఉండొచ్చు. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభువారు మరలా తిరిగి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు, కానీ క్రైస్తవ సంఘాలు మా చర్చిలు ఉంటాయి, చర్చిలు కూడా ప్రసంగాలు ఉంటాయి. మన సుశేష గీతాలు ఒక పాట ఉంది, ఏముందంటే వీరంతా మాధురి లేని ప్రసంగికులంట ప్రసంగం చేస్తున్నారంట. ప్రసంగం చేస్తుంటే యేసు ప్రభు నమ్మిన వారు ఎగిరిపోతుంటారట. ఏంటి ఇంతకుముందు వాడు కూర్చున్నాడే, ఆయనమయ్యాడు, ఈయన మాత్రం ప్రసంగం చేస్తుంటాడు, ఈయన మాత్రం ప్రసంగం చేస్తూనే ఉంటాడు, కానీ రక్షించబడిన వారు మాత్రం లేచి, అది 6వ పాట 8వ పాటనండి, ఎప్పుడైనా మీరు చూడండి, దానిలో అనేక విషయాలు రాస్తాడు. అనగా చర్చిలలో ఏనాడు నెమ్మది లేదు. చర్చిలలో ప్రసంగికులు ఉన్నమాట వాస్తవమే, కానీ యేసు లేడు. అందుచేత ఒక్కొక్కరం కూడా చర్చిల కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా చర్చిల్లో యేసు నాకు కనపడాలి. చర్చిలో సిలువ కనపడుతుంది, కానీ సిలువ వెనకాల ఉన్న యేసు కనపడటం లేదు. సిలువ ముందున్న ప్రసంగికుడు కనపడుతున్నాడు, నేను కనపడతాను, నీవు కనపడుతున్నావు. అందుచేత ఈనాడు మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారు. ఇదే ప్రసంగ గ్రంథములో అనేక విషయాలు తెలియజేస్తాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించాల్సిన అవసరం లేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం ఈ ప్రసంగి క్లుప్తీకరిస్తాడు. ఏమి క్లుప్తీకరిస్తాడు అది చూద్దామండి. 12వ అధ్యాయం ఉందండి, 11వ అధ్యాయం చూద్దామండి, 9వ వచనం. యవనుడా నీ యవను బట్టి సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతోషంగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను చూడండి, నీ దృష్టి యొక్క ఇష్టం. అటు చూస్తావు, వీడు చూస్తావు. చర్చిలకు వచ్చేవాళ్ళు కూడా ఇటు చూస్తారండి, ఏ అమ్మాయి బాగుంది అట్ట. నా అమ్మాయిలు కూడా చూడు, ఆడొచ్చాడు, అడుగు కూర్చున్నాడు చూడు, అంతలోకి అమ్మాయి వెనక తిరుగుతుంది, ఎవడు వీళ్ళు మాట్లాడుకుంటారండి, వాడు వీడనే మాట్లాడుకుంటారు.
గమనించండి, అది పురుషులు మాత్రమే పరిమితం కాలేదండి, ఆ వయసులో ఉన్న స్త్రీలకు కూడా పరిమితమేనండి. ఒక అమ్మాయి అంటది, ఆడు వచ్చాడే అంటది. ఎవడే ఆడు? ఆడేనే, మొన్న మాట్లాడుతాడు ఆ పిల్లతో. ఆడు ఎక్కడికి వస్తాడండి? చర్చికి వస్తాడు. ఎందుకు? ఆ పిల్లతో మాట్లాడాలి. అయ్యగారు అనుకున్నాడు, ముందుకు వస్తాడయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. నా బట్టి అనుకుంటే నిజంగా వచ్చాడు కనుగొని ప్రార్థన చేస్తాం. అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే వాడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు, అమ్మాయి ఉందా లేదా అని. చూడండి, దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఏనాడు క్రైస్తవ పరిచర్య దిగజారిపోయిందని. అందుచేత ఈ ప్రసంగి అంటున్నాడు, చూడండి, ఎవరుడా నీ యవ్వనం బట్టి సంతోషపడు, నీ యవ్వన కాలం ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. గమనించు, అయితే బివేర్, ఆలోచించాయా, బివేర్. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ఎక్కడుందండి తీర్పు? నాది నా ఇష్టం అంతేనని అంటాడు. నీది నీ ఇష్టం, నాది నా ఇష్టం. కానీ ఇక్కడ బ్రహ్మడు దేర్ ఇస్ ఎ డే అనగా ఉద్యోగం చేసిన తర్వాత నెల అంతా అయిన తర్వాత పేడే అంటారు, అనగా జీతం తీసుకోవాల్సిందే. అలాగే జీవితం అంతలో కూడా పాపం చేసిన తర్వాత పాపం వల్ల వచ్చి జీతము మరణం. జీతం అండి అది, నీ పే. అందుచేత అంటాడు, అయితే చదవండి ఆ మాట, అయితే వీటన్నిటి బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని. అదండి, గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ పీపుల్. రెండవ రాకడలో ఆయన రాజాధిగా రాజుగా వచ్చాడు. అంత మాత్రం కాదండి, ఆయన జడ్జిగా రాబోతున్నాడు. సుప్రీంకోర్టు మించిన మహా గొప్ప కోర్టులో ఆయనే జడ్జి. మొదటి రోజు చూసామండి విశ్వాసమైన వాని గురించి తీర్పు, నిన్ను కూడా చూసాం. అనగా తీర్పును నీవు తప్పించుకోలేవు. కొంతమంది ప్రభు నిరిగి కూడా పాప జీవితంలో కంటిన్యూ అవుతూ క్షమిస్తాడు ప్రభు. కానీ జాగ్రత్త, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నట్టు బహుమానాలు పోగొట్టుకుంటావు. దేవుడు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఆ ప్రయాసం నీవేం చేస్తావు? కాలుతూ తొక్కేసావు. ఈ రోజులో లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి. బిలీవర్స్ అనుకుంటారు లవ్ మ్యారేజ్. గమనించండి, వివాహం అనేది పరిశుద్ధమైన వ్యవస్థ. దేవుని యొక్క మనసులోని వచ్చింది కానీ మనుషుని యొక్క మనసులోనే వచ్చింది కాదండి. ఇది వచ్చింది కాదు. ఒరే, అమ్మాయి మారు మనసు పొందిపోతేలేరా, అమ్మాయి ఆస్తిపరురారా, అమ్మాయి చూసావా ఎంత అందంగా ఉందో అని అయ్యగారు, మారు మనసు పొందిన అయ్యగారు ఈ అబ్బాయికి ట్యూషన్ చెప్తాడు. అమ్మాయి అందంగా ఉందరా, ధనవంతురాలా, బాగా చదువుకుందరా అని. మారు మనసు పొందా? మారు మనసు పొందలేదు లేరా, నువ్వు పొందించుకోవచ్చు కదా. పొందించుకునేది కాదని, ఇది ప్యాసివ్ వాయిస్ కానీ, పొందేది కానీ పొందించుకునేది కాదు. ఏమవుతుందో తెలుసా? ఆ అమ్మాయి అంటుంది, నేను సినిమాకి వెళ్తాను, నువ్వు వస్తావా రావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీ ప్రార్థనకు వచ్చాను కదా, నేను నిన్ను ప్రేమిస్తాను కనుక, నేను నీ ప్రార్థనకు వస్తే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నా సినిమాకి రావా? వస్తానమ్మా అంటారండి. జీవితాలు పాడైపోతున్నాయండి. క్రైస్తవులకి, విశ్వాసులకు జీవితాలు పాడైపోతున్నాయి. అందుచేత యవనస్తుల వారితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. యవన కాలం ముందు నీవు ఉన్నావు, దేవునికి లెక్క చెప్పాల్సి ఉంది. నీవు అనుకోవచ్చు, దేవుడు ఎవరయ్యా నేను లెక్క చెప్పడానికి? నిన్ను సృష్టించిన వాడే, నీకు నీరు గాలి అన్నీ ఇచ్చిన వాడు ఆయనేనయ్యా. గాలి లేదని చంద్రమండలానికి వెళ్తున్నారు, అక్కడ గాలి లేదు, కానీ ₹1,00,00,000 గాలి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఉచితంగా నీకు గాలి ఇచ్చాడు దేవుడు, ఉచితంగా నీరు ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు ఇవ్వనిదంటే ఏదైనా ఉందా అని అన్నీ ఇచ్చాడండి, అన్నిటినీ అనుభవిస్తున్నావు. ఆఖరిగా నీకు అన్ని ఇచ్చిన దేవుడు శిలువలో ప్రత్యక్షమై నేను నీ కొరకు ఇంత చేశానని కలువరి శిలువలో తను తాను తన యొక్క హస్తాలు చాపి ఉంటే నీవు నమ్ముతున్నావా? నమ్మటం లేదు. అందుచేత తీర్పు ఉంది,
తీర్పు ఉందని. 12వ అధ్యాయం చూద్దామండి, ఆఖరి 2 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. After hearing all these things, there is only one thing that has come. ఒకటి ఉంది. ఇదన్నీ విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అయ్యా క్షమించండి, ఎవరైనా యవనస్తులు చదువుతారా? ముసలోళ్ళు చదువుతున్నారు కానీ నువ్వు కూడా యవనస్తులే కదా. యవనస్తులు ఎవరైనా చదివితే మంచిది. యవనస్తులు లేరా? సరే, యవనస్తులైనా కానీ ఎవరైనా చదవండి. పెళ్ళి కానీ యవనస్తులు మా ఉద్దేశం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను. ఇదే ఏమండి, ఇదే అంటే విను బాబు, విను గౌరవము, ఓ చెవిటోడా ఇనురా అనే అర్థం అనమాట. ఇదే మానవ కోటికి విధి కదండి. ఇదే మానవ కోటికి విధి. అనగా దేవుడు మనిషి సృష్టించాడు, తన స్వరూపం సృష్టించాడు, తనకేం కావాలన్నీ ఇచ్చాడు. ఆ దేవుడు అంటాడు, నేను నీకు అన్నీ చేశానయ్యా, ఆఖరికి నిన్ను వెతకడానికి వచ్చానయ్యా, కలువరి శిలువలో చనిపోయానయ్యా, నిన్ను వెతుకుతూ వచ్చానయ్యా. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నారు. ఆనాడు యేసయ్య ఆయన అన్నాడు, ఓ నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు, కలువరి శిలువలో చనిపోయాడు. ఆయన కలువరి శిలువలో చనిపోవడం ద్వారా తన ప్రేమ ఎంత గొప్పదో తెలియచేశాడు. గమనండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి, అనగా ఎవరే? యేసయ్య అండి. హీఈస్ ఈక్వల్ టు గాడ్. హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు కానీ నీలాగా నాలాగా ఆత్మ అయిన దేవుడు పుట్టాడు. నీలాగా నాలాగా. ఏమండి, మన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఎక్కడ లేని సంతోషం అండి. ఎందుకంటే ఆయన నాయకుడు కనుక. కానీ ప్రపంచానికే నాయకుడు, జగత్తెత్తడి కూడా నాయకుడు, మన నాయకుడు యేసయ్య. ఆయన వస్తే ఆయన గుర్తెరిగావా? చదవమ్మా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను కానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా రండి విధేయత చూపినవాడు. ఆ ప్రభువు పిలుస్తున్నాడు, యవనస్తుడా నువ్వు రా, నేను నీ కొరకే రక్తం కార్చునయ్యా. నేను ప్రేమించినట్టుగా నీ లవర్ ఉందే, ఆమె ప్రేమించలేదు. ఎవరు నిన్ను ప్రేమించలా, నేనే నిన్ను ప్రేమించా. ఎంతగా ప్రేమించానండి, నశించిపోయిన నిన్ను వెతకడానికే లోకానికి వచ్చానయ్యా. అందుకొరకనే సేవకుడిని పంపించాను నీ ఇంటికి. అందుకనే నీ పక్కకు ఎవరో ఒకరు వచ్చి నీకు వాక్యం చెప్పారయ్యా. నా ప్రేమను నీతో పంచుకోవడానికే వచ్చారయ్యా. నీవేమంటున్నావు? చందా ఇచ్చి పంపిస్తున్నావు. నీ చందాల కొరకు రాలేదయ్యా, నీ కొరకే వచ్చా. ఎందుకంటే యేసు మన చందాలు తీసుకోవడానికి యేసు రాలేదండి. యేసు చందాలు ఇవ్వడానికి వచ్చాడు. మనకు తన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి వాక్యం అంతగానే మళ్ళీ వచ్చింది. అందుచేత ఆఖరి వచనం దయచేసండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనం. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు గమనించండి, ఆయన ప్రతి క్రియను అది మంచిదనని సరే చెడ్డమైన సరే తీర్పులోనికి తీసుకుని వచ్చాం. దేర్ ఇస్ ఎ డే, జడ్జిమెంట్ డే. ఈనాడు విశ్వాసులకు కూడా తీర్పు ఉందని నిన్న మనం చూసాం. 2 కొరింథీ 5:10 ఉంది. మనమందరము, పౌలు గారు మనమందరం, మీరందరూ అంటాంలా, సేవకులు మేమంటాం, మీరందరూ అంటాం.
కానీ ఆయన అంటాడు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. ప్రకటన 20వ ధవళ సింహాల తీర్పు ఉంది. ఎవరైతే రక్షించబడలేదో అలాంటి వారి గురించి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మృతుల లోకము తనలో ఉన్న మృతులను అప్పగించు. అందరూ క్రీస్తు ప్రభు వారు ధవళ సింహాసనం, హైయెస్ట్. ధవళం అంటే ఎక్కన కానీ మచ్చ కానీ ఏది లేని వైట్, అనగా ఎక్కడ కానీ మచ్చలేదండి. ధవళ సింహాసనం. ఎవరి పేర్లైతే జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడదో అనగా పరిశుద్ధమైన లేఖనాలలో రక్షించబడిన వారి పేర్లు లిఖించబడ్డాయి. ఎవరి పేర్లైతే లిఖించబడలేదు వారందరూ కూడా నిత్యమైన నరకములోనికి తీసుకుని రాపోబడతారు. ఏమండి, వీరు ఇలా భయపెట్టి అనేక మందిని క్రైస్తవులుగా చేస్తున్నారని మన సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అన్నాడు ఒకసారి. ఆయన అన్నాడు, కానీ యేసు అండి అబద్ధం ఆర్డర్ చెప్పేవాడు కాదండి. ఆయన పరలోకానికి వచ్చాడు, పరలోకానికి వెళ్ళినవాడు. ఆయన ఎవరో చరిత్ర చెప్తుంది. ఈనాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్తుంది. నీవు అలా చెప్పినంత మాత్రాన కాదండి, సత్యము చెప్పాలి కనుక సత్యం చెప్తున్నారు. యేసుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు నమ్ముకునే ఆయన దేవుడు గనుక. ఆయన దేవుడు అయినంత మాత్రం నమ్మాలా? అవునండి, ఆ దేవుడు నిన్ను వెతుకుతూ వచ్చాడు కనుక నమ్మాలి. ఆ దేవుడు వెతుకుతూ వచ్చిన దేవుడు నీ కొరకు రక్తం కాచా. రెండవది, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. చనిపోయి తిరిగి లేచిన వారిని పూజిస్తున్నావు, కానీ చావు మీద గెలిచి లేచిన ఆయన, సమస్తమైన ఆధిపత్యం కలిగిన ఆయనని నీ జీవితం ఇవ్వవద్దా? ఎందుకు సాంగులు చెప్తావు? వారు అంటున్నారు, భయపెడుతున్నారంట. భయపెట్టడం లేదండి. ఒకే ఒకటి ఏంటంటే, యేసు ఈ లోకంలోనికి వచ్చాడు, కానీ ఈయన మరిగి పుట్టాడు. ఆయన తానెవరో చూపించుకున్నాడు. చూచారు, నమ్మారు. 12 మంది శిష్యుల్లో వాడు తక్కిన 11 మంది కూడా వారు తెలుసు, మా ప్రాణాలు ఇస్తాం, అంతేకాని ఇతరుల ప్రాణాలు తీసుకోమేం, మా ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాం అని వారందరూ కూడా తమ ప్రాణాలు ఇచ్చి సువార్తను రకరకాల ప్రదేశాల్లో వారు చాటించారు. ఇది రక్తము కార్చిన సువార్త. ఇది పూల పాన్పు కాదు. ఎవరైతే యేసును నమ్మారో అలాంటి వారు చెప్తున్నారు, వారు ఉద్యోగులైనా నిరుద్యోగులైనా కానీ యేసుని ఎరిగిన వారు ఏమన్నారు, అయ్యా యేసు నా హృదయంలోకి వచ్చాడు, నీవు నమ్ముకో. ప్రియమైన సోదరులారా, నీవు నమ్ముకున్నావా? నమ్ముకపోతే భయంకరమైన తీర్పు ఉంది. నీకెలా తెలుసు? ఎందుకంటే ఆయన లేచాడు గనుక. ఆయన లేచిన యేసు మళ్ళా తిరిగి రాబోతున్నాడు గనుక. ఆయన రాబోతున్నప్పుడు ఎవరైతే యేసును నమ్మకుండా చనిపోయారో, యేసు నమ్మకుండా బతుకున్నారో అలాంటి వారందరూ కూడా ఆయన ధవళ సింహాసనం దగ్గర రాబోతున్నారు. నీవు కూడా యేసు నమ్మకపోతే నీవు రాబోతున్నావు. ఎందుకంటే యేసు ఎవరో నువ్వు ఎరిగింటి కూడా, యేసు యొక్క కలువరి శిలువను ప్రత్యక్షపరచబడిగా నీవు చూచి కూడా యేసును నమ్మకుండా వెళ్ళిపోయావు కదా. అందుచేత యేసు అంటున్నాడు, నేను నీ కొరకు ఎంత చేశాను కదా, ఎందుకు నన్ను చూడకుండా వెళ్ళిపోతావు? ఎందుకు నా వద్దకు అక్కడ వెళ్ళిపోతావు అని ప్రభువారు తన చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. యేసు సిలువ పక్కన 2 దొంగలు ఉన్నారు. ఒకడైతే ఆఖరి సమయంలో కూడా హృదయం కఠినపరుచుకున్నాడు. మరొక దొంగ అయితే ముందు యేసును కాదన్నవాడే, కానీ ఆఖరి సమయంలో యేసు ఎవరు గమనించాడు. ఏమనండి, క్రీస్తు అన్నాడు. క్రీస్తు అంటే ఆయనే దేవుడు, ఆయనే ఆఖరి అధికారి, ఆయనే పూజ్యనీయుడని అర్థం. క్రీస్తు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువారు అన్నాడు, నేడే. ఎప్పుడైతే యేసు నీ హృదయానికి వస్తాడో గొప్ప ఆనందం అంటే గొప్ప ఆనందం. యేసు నా హృదయానికి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది. మా అమ్మతో చెప్పాను, ఎగురుతో చెప్పమ్మా యేసుడు నా హృదయంలోకి వచ్చాడు. అప్పుడు మా అమ్మ నంది,
అయ్యా నువ్వు ఉపవాసం ప్రార్థన చేసుకోరా, ప్రభు దగ్గర ఏమైతే నువ్వు వ్యతిరేకంగా ఉన్న వాటన్నీ ఒప్పుకో అనగా, ప్రభువా నా హృదయంలోకి వచ్చినా కానీ నేను ఏ పాపాలైతే నాకు తీసుకునే అప్పం ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు దగ్గర కన్నీటి తొప్పుకున్నాను. రక్షించబడిన తర్వాత నాకు రక్షణ ఆనందం ఉంది, కానీ పాత బతుకు ఇంకా ఉండకూడదు గనక ఏమైతే నీవు అంతకుముందు పాత బతుకులో ఉన్నావో వాటన్నిటి విషయంలో ప్రభువా, అవునాయనా భయంకరమైన జీవితాన్ని జీవించాను, దేవా నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు ప్రభువా అని నీవు కూడా ప్రార్థన చేసుకోవాలి. రాత్రి ప్రార్థన చేసుకుంటున్నావా? నీవు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడితే దేవునికి వందనాలు. నీవు రక్షించబడకుండా ఇంకా కూడా ప్రభు కోసం తీర్మానం చేసుకోకుండా నీవు ఉన్నావా? ఈ రాత్రి దయచేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామండి.